77వ గణతంత్ర వేడుకలకు భారత్ సన్నద్ధమైంది. ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ ని కళ్లకు కట్టేలా కర్తవ్య పథ్ ముస్తాబైంది. మరి కాసేపట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడబోతోంది. 150 ఏళ్లుగా వందనాలు అందుకుంటున్న వందే మాతరం మెయిన్ థీమ్ గా శకటాల ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా భారతీయ న్యాయ సంహిత శకటం నిలవబోతోంది. ఇక వందే మాతరం థీమ్ తో పశ్చిమ బెంగాల్ శకటం, ఈసారి అస్సాం, బీహార్ నుంచి కూడా శకటాలు అక్కడికి చేరుకున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ శకటాల ప్రదర్శన కొనసాగుతోంది. ఈసారి పరేడ్ లో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందే మాతరం గీతమే మెయిన్ థీమ్ గా ఈ ఈవెంట్ సాగనుంది. పశ్చిమ బెంగాల్ శకటం వందే మాతరం థీమ్ ని ప్రజల కళ్లకు కట్టనుంది. అయితే ఈసారి రోస్టర్ విధానం వల్ల రిపబ్లిక్ డే పరేడ్ లో తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఇక అస్సాం, బీహార్, ఈశాన్య రాష్ట్రాల శకటాలు, మధ్య భారత రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ తమ శకటాల ప్రదర్శన చేస్తున్నాయి. కర్తవ్య పథ్ మీద శకటాల రూపంలో తమ సంస్కృతి, సంప్రదాయాల సంతకం చేయబోతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, సామాజిక, న్యాయ, ఆర్థిక రంగాల్లో వికసించిన భారతాన్ని ఈ శకటాల రూపంలో ప్రదర్శించబోతున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టబోతున్నారు. అంతేకాదు, భారతీయ న్యాయ సంహిత శకటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది. అలాగే గాంధీజీ పుట్టిన గుజరాత్ లో స్వాతంత్ర్య సంగ్రామం ఎలా జరిగిందో ఈ శకటాల రూపంలో వివరిస్తారు. ఇక ఆపరేషన్ సింధూర్ తరువాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే పరేడ్ కావడంతో భారత సైనిక పాఠవాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చూపించనున్నాయి మన రక్షణ బలగాలు.